వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కోసం తెలుసుకుందాం. దీన్నే కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే లెటర్ ఆఫ్ మోటివేషన్ అని కూడా అంటారు. సో బేసిక్గా మనకి యూనివర్సిటీకి అప్లై చేసే ప్రాసెస్లో మనకు వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కానీ లెటర్ ఆఫ్ మోటివేషన్ కానీ. అసలు ఈ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా రాయాలి, ఎలా ఫిల్ చేయాలి, చాలా మంది చాలా విధాలుగా చెప్తారు. ఆ, మాకు తెలిసిన విధంగా ఎలా రాస్తే మీకు అడ్మిషన్ గ్యారంటీ అవుతుందో, తర్వాత ఇప్పుడు ఆ అడ్మిషన్ ప్యానెల్లో దీనికి ఉండే వెయిటేజ్ ఎంత, లైక్ మీకేమైనా హెల్ప్ కావాలంటే మా సైడ్ నుంచి మేము ఏమైనా చేయగలమా ఏంటి అనేది అసలు ఇందులో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే నేను గ్రాడ్యుయేషన్ నా కంప్యూటర్ సైన్స్లో చేశాను అనుకో, జర్మనీలో మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటున్నాను. అసలు నన్ను ఏ ఫ్యాక్టర్స్, లైక్ నేను మాస్టర్స్ జర్మనీలో చేయడానికి నన్ను ఏ ఫ్యాక్టర్స్ ప్రోత్సహించాయి, లైక్ ఎలాంటి సింపుల్గా చెప్పాలంటే మీ ప్యాషన్ ఏంటి, మీరు ఎందుకు ఈ కోర్సుని చూస్ చేసుకున్నారు, తర్వాత మీరు చిన్నప్పటి నుంచి చేసిన అచీవ్మెంట్స్ స్కూల్లోని కాలేజెస్లోని, తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు మీరు చేసిన అచీవ్మెంట్స్, ఇవన్నీ లెటర్ ఆఫ్ మోటివేషన్ చూపించి, లైక్ ఇన్ ఏ పాజిటివ్ వే, లైక్ ఈజీ సో అండ్ సో, లైక్ ఇన్ ఏ పాజిటివ్ వే, తర్వాత స్టెప్ బై స్టెప్ మేనర్లో చేయాలి ఈ లెటర్ ఆఫ్ మోటివేషన్ అనేది. ఇది ఏంటంటే మెయిన్గా లెటర్ ఆఫ్ మోటివేషన్ మీ యొక్క క్యాపబిలిటీస్ని, లైక్ మిమ్మల్ని ఈ కోర్స్కి ఎందుకు సూటబుల్ అని మీరు అనుకుంటున్నారు అది హైలైట్ చేస్తూ చెప్పాలి. ఓకే. ఇప్పుడు మేము ఏ విధంగా హెల్ప్ చేస్తామంటే, లైక్ మీకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కింద మేము నిక్షాల వెబ్సైట్లోని ఒక 15 శాంపిల్స్, లైక్ 15 శాంపిల్స్ ఆఫ్ ఎస్ఓపీస్ మా వెబ్సైట్లో ఉన్నాయి. సో బేసిక్గా 15 ఏం కన్సిస్ట్ చేస్తాయంటే, లైక్ డిఫరెంట్ ప్రొఫైల్స్కి, లైక్ డిఫరెంట్ కోర్సెస్కి, ఇలాగా మీ ప్రొఫైల్ తగ్గట్టు జస్ట్ మీ నేము, మీ కాలేజ్ నేము, మీ గ్రాడ్యుయేషన్ ఇది మార్చుకోవాలి. సో అక్కడికి వెళ్ళాలంటే మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, అయితే దాన్ని స్కాన్ చేయండి. లేదంటే క్రోమ్కి వచ్చి ఇక్కడ నిక్షాల.com అని కొడితే మీకు మా పేజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. యా, ఇదిగోండి. నిక్షాల పేజ్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా ఇప్పుడు. సో సో మీకు నిక్షాల.com కొట్టుకొని పేజ్ వస్తుంది. సో మీరు నెక్స్ట్ అలా కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే మేము ఆఫర్ చేసే సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి. వాటిలో ఒకటి మీకు కింద ఇలాగా కనిపిస్తూ ఉంటుంది, వస్తుంది. సో మనకి ఇదిగోండి ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే జస్ట్ పాపప్ ఒకటి వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీకి, లైక్ జర్మనీ కానీ, యూఎస్ఏ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, వీటికి సంబంధించిన ఎస్ఓపిస్ ఇవన్నీ ఉన్నాయి. కెనడా కూడా, కెనడాకి, న్యూజిలాండ్కి, లైక్ ఆ కంట్రీస్ పర్టికులర్గా ఏ ఫార్మాట్ ఎస్ఓపిస్ని యాక్సెప్ట్ చేస్తాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో లెట్స్ సే నేను జర్మనీకి వెళ్దాం అనుకుంటా. జర్మనీ మీద క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ ఇంకో పేజీకి రీడైరెక్ట్ అవుతాను. సో నేను బేసిక్గా మీరు బ్యాచిలర్స్ కావాలంటే బ్యాచిలర్స్ ఎస్ఓపీస్ ఉంటాయి, మాస్టర్ ఎస్ఓపీస్ కూడా ఉంటాయి. సో నేను మాస్టర్స్ ఎస్ఓపీస్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు పేమెంట్ పేజ్కి వెళ్తారు. వ్యూ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అసలు వ్యూ డీటెయిల్స్ ఏముంటుందో. సో ఇందులో నుంచి వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చెప్పినట్టు మీకు ఇది చూడండి, ఇక్కడ 15 స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్స్ ఉంటాయి. స్పెసిఫికల్ డిజైన్ ఫర్ డిజైన్ యూనివర్సిటీ, అదే మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏ కోర్స్ చదువుకుంటున్నారు, దానికి తగ్గట్టు ఈ 15 ఎస్ఓపిస్ డిజైన్ చేయబడ్డాయి. అంటే ఈ 15లో నుంచి అంటే మీకు నచ్చినట్టు చేంజెస్ చేసుకొని, లైక్ మీకు ఒక బేస్ పారా అంటే ఇస్తాం, లైక్ ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, మిడిల్ పారాగ్రాఫ్లో ఏమి ఉండాలి, కన్క్లూజన్ ఎలా చేయాలి, అవనేది ఈ 15 ఎస్ఓపిస్లో ఉంటాయి.
సో బేసిక్ ఇదే ఫార్మాట్ మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ చేయాలి. ఒకవేళ మీరు సో ఇవి కాకుండా మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఈ ఫార్మాట్లో చేయాలి. ఓకే. సో వన్స్ ఇది అయ్యాక యాడ్ టు కార్ట్ చేసి పేమెంట్ ప్రొసీడ్ చేస్తే మీకు 15 SOPs శాంపుల్ మీ మెయిల్కి వస్తాయి. సో ఒక డమ్మీ ఎస్ఓపి అంటే లైక్ ఒక శాంపుల్ ఎస్ఓపి, లైక్ ఇందులోని ఎవరి పర్సనల్ డీటెయిల్స్ ఏమీ ఉండదు. సో అందుకు డమ్మీస్ చూపిస్తాం మీకు. లైక్ మీరు చిన్నప్పటి నుంచి ఏంటి, ఈ అసలు మీకు కంప్యూటర్ యూనివర్సిటీస్ నుంచి ఎలాగా మీకు ఇది వచ్చింది, లైక్ మీరు కంప్యూటర్ కోర్స్ చేయాలని ఇప్పుడు అనుకున్నారు, ఏంటి ఆ మ్యాటర్ ఇదంతా, ఎలాగా గ్రాడ్యుయేషన్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి, ఇదంతానే మనము చూసుకుంటా ఉంటే సో మనకి బేసిక్గానే ఇక్కడ మొత్తం గ్రాడ్యుయేషన్ ఏంటి, ఇందులో చేసాం గ్రాడ్యుయేషన్, ఇదంతానే మనకి ఎక్కడ ఎలా కన్క్లూడ్ చేశారు ఇవంతా ఉంటారు. సో బేసిక్గా ఇది అయిపోయి సో ఇది మీకు లెటర్ ఆఫ్ మోటివేషన్ అంటే ఇలా ఉంటుంది లెటర్ ఆఫ్ మోటివేషన్. సో బేసిక్గా మీకు ఇంకా లెటర్ ఆఫ్ మోటివేషన్ అంటే ఐడియా రాలేదు, మాకు ఇంకా ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు ఫస్ట్ మీరు మాకు మెయిల్ చేయొచ్చు. కింద ఇక్కడ కాంటాక్ట్ అని ఉంటుంది. కాంటాక్ట్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ అది పెడితే వస్తుంది, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా మాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే. సో ఇది ఎస్ఓపి యొక్క ఇంపార్టెన్స్. ఇంకోటి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ అంటే కొంతమంది ఏంటంటే ఎస్ఓపిస్ వచ్చేసి మనకి ఈ యూనివర్సిటీస్ ఎస్ఓపిస్ సరిగ్గా లేకపోతే మనకి అడ్మిషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో జాగ్రత్తగా ఎస్ఓపిస్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయి, మా మా సైడ్ నుంచి హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.